సార్ హోమ్ సెక్రటరీ గారు ఇక్కడికే వస్తున్నారు. అయ్యో, హోమ్ సెక్రటరీయా? వచ్చే దారిలో ఆ టీవీ ఆర్టిస్టులు త్యాగరాజు, కమలని మీట్ అయ్యాను. వాళ్ళ అబ్బాయి మహేష్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. యు మీన్ ఈమెయిల్ టీ మహేష్? ఈమెయిలా? ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది. మన దీపికను అసహ్యంగా ఫోటోలు తీసి ఆ ఈమెయిల్ అవి ఇవి అన్నిటిని తరోగా చూశాను. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓహ్, ఐ లైక్ దట్ ఫ్యామిలీ. మీరు పర్సనల్ గా ఒక హెల్ప్ చేయాలి. ఆ ఫ్యామిలీ టీ మహేష్ గురించి డీటెయిల్డ్ గా ఒక రిపోర్ట్ కావాలి. వై నాట్? ష్యూర్. ఎందుకో తెలుసుకోవచ్చా? టీ మహేష్ దీపిక ప్రేమించుకుంటున్నారట. వాళ్ళమ్మ నాన్న నన్నే ధైర్యంగా పిల్లల్ని అడుగుతున్నారు. వెరీ ఫన్నీ. వాళ్ళు మంచివాళ్లాగే ఉన్నారు. ఒకసారి తిన్నది నువ్వు ఇంకా మర్చిపోయినట్టు లేవు. మహేష్ నువ్వేంటి ఇక్కడ? ఎస్సీ, అర్జెంటుగా ఇంత దూరం ఎందుకు రమ్మన్నావు? యూఆర్ అండర్ అరెస్ట్. సిటీ లిమిట్స్ దాటితే కండిషన్ బెయిల్ క్యాన్సిల్ అవుతుందని తెలీదా? బెయిల్ క్యాన్సిల్డ్. తిన్నగా జైలుకే. నువ్వేం అడిగితే అది చేస్తానని చెప్పాను కదా, నన్ను ఎందుకు అరెస్ట్ చేశావు? దీపిక విషయంలో ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. సుధారాణి ఆ టీ మహేష్కి ఇచ్చి చేస్తుందట. వాడి గురించి నన్నే ఎంక్వైరీ చేయమంది. అట్లీస్ట్ సెన్సిటివ్ కేసు ద్వారా నా కెరియర్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. నిన్ను బయటకు వదిలేస్తే నాలాగా ఈ కేసుని చెడగొడతాం. నువ్వు ఇక్కడుంటేనే సేఫ్. 1 minute. యు మీన్ టీ మహేష్? అదే ఆ కమలా త్యాగరాజుల వాళ్ళ అబ్బాయి, క్యాటరింగ్ స్టూడెంట్. సచివాలయం నుంచి హోమ్ సెక్రటరీ పిఏని మాట్లాడుతున్నాను. మేడం మీతో మాట్లాడాలట. హోమ్ సెక్రటరీ గారా? కల్పన, సుధారాణి హోమ్ సెక్రటరీ గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ మిస్టర్ త్యాగరాజు. నమస్తే అమ్మా. మీరు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మీ ఫ్యామిలీతో మా ఇంటికి రండి. ఓకే? మన కుటుంబం మొత్తం అందరినీ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. తయారవండి. ఇలా చూడు, నీ ప్రీతి మిక్సీ, నీ యాపిల్ జ్యూస్, వీటన్నిటిని తర్వాత వచ్చాక చూసుకుందాం. రండి. వెళ్లే దారిలో మహేష్ కాలేజీకి వెళ్లి తీసుకెళ్ళడానికి టైం సరిపోతుంది. బయలుదేరండి, మళ్ళీ చూసుకుందాం. ఎందుకు ఉండలేవు? పదండి. మహేష్, ఏంటన్నా పట్టు పంచ, పట్టు చొక్కా, పట్టు చీర, పట్టు లంగా జాకెట్, ఏ సీరియల్ గెటప్ ఇది? అదంతా అలా ఉంచుగానే హాఫ్ డే లీవ్ తీసుకుని బయలుదేరు. ఎందుకని హాఫ్ డే లీవ్ తీసుకోవడం? హాఫ్ డే కాలేజ్ ఎగ్గొట్టు. అయ్యో, నువ్వు ఒక దానివి. కల్పన, కొబ్బరిగా తీసుకున్నా? అయ్యో, పళ్ళు కూడా తీసుకున్నా. విషయం ఏంటి నాన్న? పళ్ళు జారి పాలల్లో పడ్డాయి. అయ్యో, నేను అడ్డ అడగలేదు. నేను అది చెప్పలేదు. మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సర్ప్రైజ్. నాన్న, ఏంటిది? దీపిక ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి అంకుల్, ఇదేనా సర్ప్రైజ్? అవునరా, అవును. తల్లిదండ్రులకు తెలిసేలా లవ్ చేసి పెద్దలుగా మాకు గౌరవం ఇచ్చాడు కదా, అందుకు బదులుగా మేము కూడా ఏదైనా చెయ్యాలిగా. నువ్వు తరచూ చెప్పే కోఇన్సిడెన్స్ థియరీ ఏరా ఇందులో